వివేకానందుడు పిలిపించిండి దేశానికి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న 100 మంది యువకులను ఇస్తే నా దేశాన్ని మారుస్తాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక 100 మంది గూండాలను తయారు చేసే పనిలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద దౌర్జన్యాలు చేయాలి. మామూలు ప్రజలు తమ హక్కులు అడిగిన నాయకుల మీద, హక్కులు అడిగిన ప్రజల మీద దౌర్జన్యాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అసెంబ్లీ సాక్షిగా పచ్చి బూతులు మాట్లాడాలి, చిన్నపిల్లల దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా నిరాటంకమైన బూతులు మాట్లాడాలి. ఇట్లాంటి వాళ్ళు నన్ను రోల్ మోడల్గా తీసుకొని ఓ 100 మంది తయారు కావాలి ప్రతి నియోజకవర్గానికి అనే కంకణం కట్టుకున్నాడు ఆయన. ఈరోజు ఒక చెడ్డ రోల్ మోడల్గా రేవంత్ రెడ్డి ఉండడం వల్ల కొడంగల్ నియోజకవర్గంలో, వికారాబాద్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి గారి అక్రమాలకు, ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతా ఉన్నది. మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చెప్పేది ఏం లేదు నిజానికి. ఎందుకంటే ఆయన ఒక అచ్చోసిన ఆంబోతులాగా పడ్డాడు. ఆయన దున్నపోతు మీద వాన పడ్డట్టుగా రేవంత్ రెడ్డికి, ఆ రేవంత్ రెడ్డి కుటుంబంలోనూ ఉన్న 4 ముఖ్యమంత్రులకి ఏం చెప్పినా చెవికెక్కదు. మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ సమాజానికి, మేధావులకి, విద్యార్థులకి, మహిళలకు, రైతులకు, కార్మికులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరము దాటిపోయిన కాలంలో మీరు ప్రతి క్షణము మీరు నరకం అనుభవిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పనిలో పడి ఈరోజు అనుమల రాజ్యాంగాన్ని మొత్తం ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దారుణం. ఒకటే ఉదాహరణ ఏంటంటే, నిన్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఈరోజు మీడియాలో వచ్చింది, ఒక పోలీస్ ఆయన మొత్తం ఆ ట్యాబ్ పట్టుకుని రికార్డ్ చేస్తున్నాడు. ఈ పోలీసులకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఆయన ఆపాల్సింది అక్కడ, ఆ విధ్వంసాన్ని ఆపాల్సిన పోలీసు రికార్డు చేస్తున్నాడు. తర్వాత ఎవరైతే ప్రధాన నిందితుడున్నాడో పోలీస్ వెహికల్లో ముందు సీట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక సిఐ కూర్చోవాల్సిన సీట్లో ఆయన కూర్చోబెట్టడమే కాకుండా పోలీసు వెహికల్ నుంచి ఆయన చెప్తున్నాడు, ఇట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డిని తిడితే ఈ దాడులు ఇంకా 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 జరుగుతాయని పోలీస్ వాహనంలో ముందు సీట్లో కూర్చున్న నాయకుడు చెప్తా ఉంటే ఇక్కడ తెలంగాణలో రాజ్యాంగం అమలవుతుందని అనుకోవాలా రాహుల్ గాంధీ గారు? ప్రతీక్ జైన్ గారు ఇందాక చెప్పిండ్రు, ఆనందన చెప్పిండ్రు, ప్రతీక్ జైన్ గారు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా చేసినప్పుడు చాలా మంచి పేరుండే. ఆయన మొన్న లగచెర్లలో ఆయన రైతులు నిరసన తెలిపి ఆయనని వెనక్కి పంపించారు. మళ్ళీ అదే కథ ఈరోజు తిరుపతి రెడ్డికి సకల రాచ మర్యాదలతో ప్రతీక్ జైన్ గారు తన స్థాయి మరిచి, హోదా మరిచి, గౌరవం మరిచి ఆయన అట్లా ప్రవర్తిస్తూ విద్యార్థులని చెప్పులు లేకుండా వాళ్ళతో బ్యాండ్ కొట్టించుకుంటూ చేస్తున్నాడు తిరుపతి రెడ్డికి రాచ మర్యాదలు. అంటే డిఓపిటి అని ఒక సంస్థ ఉంటుంది, కేంద్ర మానవ వనరుల శాఖ ఆజమాయిషీలో ఉంటుంది. వాళ్ళు ఈ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ అలాట్ చేయడం, వాళ్ళ పనితీరు, వాళ్ళ క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ కూడా చూస్తారు. డిఓపిటి ఏం చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్లు ఏమి సందేశం ఇస్తారు? యువకులకు వివేకానందుడు ఇచ్చిన సందేశం ఏంది? మీరిస్తున్న సందేశం ఏంది? ఈరోజు తిరుపతి రెడ్డి గారి అరాచకాలు, యనుమల రేవంత్ రెడ్డి కుటుంబం అరాచకాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, గట్టిగా కొట్లాడుతుంది. కానీ తెలంగాణ సమాజం మీద కూడా చాలా సీరియస్ బాధ్యత ఉన్నది. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మేధావులందరూ కూడా నోరు మూసుకున్నారు. ఈరోజు లగచర్ల గురించి మీరు ఏమంటారు సార్ అని ఆ మధ్య సెక్రటేరియట్ కోదండరామ్ గారు వస్తే ఆయన అంటాడు, ఆ సంగతి ఇప్పుడు వద్దులే, ఇప్పుడు నేను వేరే పని మీద వచ్చినాను. మీరు ఎమ్మెల్సీ, మీరు ఉద్యమకారుడని మీరు చెప్పుకుంటారు, నేనే తెలంగాణ జేఏసీని ముందు నడిపించిన అంటారు, లగచర్ల గురించి ఇప్పుడు వద్దులే అంటే ఎట్లా సార్? మీరు ఏమైండ్రు? ఆకునూరి మురళి ఏమైండ్రు? తీన్మార్ మల్లన్ ఏమైండు? ఆ రోజు యూట్యూబ్ గొట్టాలు పెట్టుకుని మొత్తం కేసీఆర్ కుటుంబం మీద నిందలేసి ఉన్నయి లేనివి కల్పించి చెప్పి ఎంతైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దారుణాలకు కారణమో అంతగా తెలంగాణ మేధావులు కూడా ఈరోజు కారణమైనరు. కాబట్టే మా వికారాబాద్ జిల్లా మీద ఈరోజు కక్ష కట్టినట్టుగా అటు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు. మా వికారాబాద్ జిల్లాలో పుట్టే మూసీ నది మీద ఈరోజు మీరు ఎంత రాద్ధాంతం చేసి ఎన్ని పైసలు, ఎంత ఎక్స్ట్రాషన్ మొదలుపెట్టిరు. మా వికారాబాద్ జిల్లాలో రాడార్ కేంద్రం నిర్మాణ కోసం ఈరోజు వికారాబాద్ జిల్లాని సర్వనాశనం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా ఒక చెడు రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణకి మీరు నిలుపుతా ఉన్నారు. దీన్ని సహించేది లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేటీఆర్ గారి నేతృత్వంలో, మా ఆనంద్ గారి నేతృత్వంలో వికారాబాద్ జిల్లా ప్రజలు గట్టిగా
తిరగబడతారు. స్థానిక సంస్థల ఎన్నికలో ఆ గుణపాఠం, ఆ టేస్ట్ మీకు దొరుకుతుందని చెప్తూ విరమిస్తున్నాను. జై తెలంగాణ.